ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యూనిట్ 2లో p² - 7p + 12 = 0 సమ్ అయితే ఇద్దాం. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసి తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి సమ్ని. అయిపోతుంది, సింపుల్. ఫస్ట్ p = dy/dx అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ అంటే p² - 7p + 12 = 0 అనేది అయితే ఉంది. దీని ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ 7 ఉంది కదా, 7ని సపరేట్ చేసి మల్టిప్లై చేస్తే మనకి 12 అనేది రావాలి. ఇప్పుడు ఈ 7 అనేది ఉంది, 7ని సపరేట్ 2 నెంబర్స్లో సపరేట్ చేయండి. అంటే ఇప్పుడు 7ని సపరేట్ ఒక 6 -6 -1 అని సపరేట్ చేసినాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 12 రాదు. సో అట్లా అర్థమైంది కదా. సో అట్లా సపరేట్ చేసి మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ని 2 నెంబర్స్లో సపరేట్ చేస్తే అది 12 అవ్వాలి. ఏమేమా ఓకే, -4 × -3. ఓకే, 7 కదా, -4 -3 -7. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత? 12. ఓకే, ఇట్లయితే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఈ 4, 3 అనేది ఇక్కడిక్కడ రాసుకొని ఆ p అనేది ఇక్కడిక్కడ రాస్తే అయిపోతుంది. అంటే p² - 4p - 3p + 12 = 0. ఓకే, ఇట్లయితే మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అండ్ చేసిన దాని తర్వాత మనం p అయితే కామన్ తీద్దాం. ఇందులో ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ p² pని కామన్ తీసినాం అనుకో. ఓకే, pని కామన్ తీస్తే మనకి p² కాబట్టి 2 pలు ఉంటాయి. దాంట్లోకి ఒక p బయటకు వచ్చింది అంటే లోపలికి p ఉంటుంది. -4 p బయటకు వచ్చింది కాబట్టి 4 ఒకటే మిగిలింది లోపల. సో నెక్స్ట్ ఏంది? 3 -3 దాంట్లో p లేదు కాబట్టి p - 4 = 0. అర్థమైంది కదా ఇది ఎట్లా వచ్చిందో. ఇదైతే pని బయటకు p² ఉన్న pని కామన్ తీసినాం అండ్ p -4 అనేది వచ్చింది. ఇప్పుడు -3ని కామన్ తీసినాం అనుకో, ఇక్కడ దాంట్లో -3 బయటకు వస్తే p అక్కడే ఉంది. అండ్ 12లోకి వెళ్ళి -3 కామన్ తీస్తే -4 ఆడనే ఉండేది. సో మనకైతే ఈ రెండిట్లు వచ్చేసినాయి. అండ్ రెండింటిని సపరేట్గా రాసుకోండి. ఇక్కడ దీన్ని సపరేట్ రాసుకుంటే -3p - 4 = 0 అనేవి అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండింటికి సపరేట్ 0 యాడ్ చేసుకున్నాం. అంటే p - 3 = 0, p - 4 = 0. అండ్ ఈ 3ని అటు పంపిస్తే p = 3 అండ్ p = 4 అనే 2 రూట్స్ అనేవి వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం వీటిని ఏం చేద్దామంటే డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం యాక్చువల్గా 3ని ఒక సపరేట్గా 4ని సపరేట్గా చేసుకోవాలి. ఫస్ట్ ఓకే, 3ని వేసుకుందాం, తర్వాత 4ని వేసుకుందాం, తర్వాత ఇంటిగ్రేట్ చేద్దాం అన్నీ. p = 3, p = 4. అండ్ ఇక్కడ ఏం రాసింది? dy/dx. ఓకే, p అంటే ఏంటి మనం స్టార్టింగ్లో గుర్తుపెట్టుకోమనేది dy/dx. సో p = 3 కదా, ఫస్ట్ దీన్ని ఇక్కడ రాసుకోండి, ఈ ప్లేస్లో 3 రాసుకోండి. ఇక్కడ రాసుకుందాం p = 3 అండ్ p = 4. ఫస్ట్ 3ని ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం, 3. ఓకే, ఇప్పుడు ఈ 3ని నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత ఏం చేద్దాం? ఈ dxని ఇటు తీసుకొచ్చి dy = 3dx. డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు అవతల సైడ్ వెళ్ళినప్పుడు మల్టిప్లై అవుతుంది. ఓకే, సేమ్ అట్లే 3తో మల్టిప్లై చేసినాం, dx అయింది. ఇప్పుడు ఈ ఉన్నదాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఇటు 2 సైడ్ ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు ఇంటిగ్రేట్ dy = ∫3dx. ఓకే, ఇంటిగ్రేట్ 3dx అంటే ఏంది? ఎప్పుడైనా ఇంటిగ్రేట్ dy కానీ ఇంటిగ్రేషన్ dx కానీ వస్తే సింపుల్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇంటిగ్రేషన్, డెరివేషన్ 2 ఉన్నాయి, ఆ 2 పోతాయి. ఎక్స్ట్రా ఏం రాసి ఉంటే బయటకు వచ్చేస్తాయి. సేమ్ అట్లే ఇంటిగ్రేషన్ డెరివేషన్ పోయి ఇక్కడ y వస్తుంది. ఓకే, ఇక్కడ y అంటే ఇక్కడ ఈ 3ని బయటకు తీసుకొచ్చేసి అంటే సింపుల్గా 3 ఇంటిగ్రేషన్ dx ఉంది కదా, దీంట్లో ఇంటిగ్రేషన్ డెరివేషన్ పోతాయి, x మిగులుతుంది.
అంటే ఎక్స్ తోటి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మల్టిప్లై ఉంది కదా ఇంటిగ్రేషన్ ముందు, ఈ 3 తోటి ఎక్స్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 3x. అయితే నార్మల్గా ఇట్లా 3x అని రాయొద్దు, మనం ప్లస్ సి అని రాసుకోవాలి లాస్ట్లో ప్లస్ సి. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది C1, 2 Cలు వస్తాయి కాబట్టి ఇది C1గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి C2, అది వేరే. ఓకే, ఇదైతే వచ్చేసింది మనకి. దీన్ని అటు ఇటు మార్చుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. మనమైతే సరే ఈ రెండింటిని ఇటు తీసుకొచ్చేసి 0 వేసుకుందాం. అంటే y మైనస్ 3x మైనస్ C1 ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండింటిని ఇటు సైడ్ తీసుకొచ్చేసి 0 వేసుకున్నా. అండ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్లో రాసుకున్నాం. అండ్ ఇందాక ప్లేస్లోనే సేమ్ ప్లేస్లో 4 పెడదాం. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో 4 పెడితే మళ్ళీ ఏమవుతుంది, ఇటు సైడ్ డెరివేట్ చేస్తా, 4 అంటే dx తీసుకెళ్ళిపోతాయి ఇటు సైడు. ఇక్కడ మళ్ళా dy ఈక్వల్ టు 4dx మిగిలిపోయింది. అండ్ 2 సైడ్ ఇంటిగ్రేట్ చేస్తా, ఇంటిగ్రేట్ 4dx. అండ్ డెరివేట్ ఇంటిగ్రేట్ క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ 2 దగ్గర. ఇప్పుడు y ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ C2. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే అప్పుడు y మైనస్ 4x మైనస్ C2 ఈక్వల్ టు 0. అండ్ ఇది సెకండ్ ఈక్వేషన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ అంటే ఏం లేదు. జనరల్ సొల్యూషన్ ఇస్, ఇప్పుడు ఇది ఎంతైతే రాసినామో చుట్టూ ఇటొక బ్రాకెట్ మల్టిప్లై లాగా రాసి ఈక్వల్ టు 0 పెట్టాలి. అంటే ఏం లే, లాస్ట్ ద ఈక్వేషన్ 1 and 2 ఈజ్ అని పెట్టేసి, ఓకే ఇక్కడ దాకే, ఇది వేరే, ఇది లాస్ట్, ఇది మైనస్ 3x మైనస్ C1 అని రాయద్దు, ఇక్కడ జస్ట్ C అని రాస్తే చాలు. అండ్ ఇక్కడ మైనస్ 4x మైనస్ C ఈక్వల్ టు 0 అని పెట్టేయాలి. ఇదే జనరల్ సొల్యూషన్. అండ్ ఇది 5 స్టార్ క్వశ్చన్. ఇక్కడ కనిపించకపోవచ్చు, ఇది 5 స్టార్ క్వశ్చన్. ఓకే.